క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ గారు. ఆయన 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట ఆ డాక్టర్ గారు. మొత్తం 3 స్కాన్లు తీపిచ్చారు. నేను ఏమన్నా, అవునమ్మా ఇది టెన్షన్ పడవలసిన విషయమే, ఎందుకంటే నీకు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అంటే ఎవరికైనా భయం ఉండదు, ఎవరికైనా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నాకు భయం వేసింది. నాకు షివరింగ్ వస్తుంది, వణుకు వస్తుంది. ఆమన్నది కనీసం ఎవరైనా దారి ఏం కాదమ్మా అని ధైర్యం చెప్తారు. కానీ ఆమెమన్నదంటే ఆ డాక్టర్ గారు, అవును నీకున్నదేంటి క్యాన్సర్ కదా, భయపడవలసిన విషయమే అని చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మో ఈమె క్యాన్సర్ ఉంది అని కాకినాడ అయినా రాజమండ్రి అయినా పంపించు, నేను చూసుకుంటాను. అక్కడ నాకు తెలిసిన డాక్టర్ వాళ్ళు ఉన్నారు, అక్కడ సర్జరీ అయితే కీమోథెరపీ పడుతుంది. ఎవరైనా సరే నీకు సర్జరీ అయితే కీమోథెరపీ పడుతుంది అని చెప్తున్నారు. నాకు ఈ పాస్టర్ గారు తెలియదు. ఒకరోజు అనుకోకుండా చింటూ మా చెల్లెకి చెప్పిందంట, ఇలా వదిన మా పాస్టర్ గారు కూడా ఒకసారి మా పాస్టర్ గారితో ప్రేయర్ చేపిద్దామని చెప్పారంట. మా అమ్మ విషయంలో కూడా అదే జరిగింది. మా అమ్మ ఈ రోజు నడిచి తిరుగుతుందంటే నిజంగా అది దేవుని కృపనే. మళ్ళీ చనిపోతానని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడే నేను కషాయం కలర్ బట్టలు వేసుకున్నాను. ఇది సిలువ ఉంది. నేను అనుకున్నప్పుడు అంటే నేను చనిపోయినప్పుడు పెట్టే సిలువేమో ఇప్పుడే నాకు కనిపిస్తుంది అని నేను అలా అనుకున్నాను. కానీ నా విషయంలో ఇంత అద్భుతం జరుగుతుంది అనుకోలేదు. మళ్ళీ మొదట క్యాన్సర్ లేదంటే ముందు క్యాన్సర్ అనేది భయంతో ఉన్నది. ఈ రోజు దేవుడు అద్భుతమైన 3 రిపోర్ట్స్ లో స్కానింగ్ చేసినప్పుడు కూడా అన్ని కూడా నార్మల్ గా వచ్చి మీరు ఎన్ని వారాలకు వస్తుంది? ఖచ్చితంగా 3 months నుంచి వస్తున్నారు. ఈ ప్రార్థన చేయడయా గర్భసంచిపోయి ప్రార్థన చెప్పారు తప్ప మనకి ఉన్నటువంటి ఆ డిసీజ్ క్యాన్సర్ కదా మనకు చెప్పలేదు. మన వ్యాధుల కొరకు, పాపము కొరకు, శాపము కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఈరోజు మరి సహోదరుల దేవుడు ఈ క్యాన్సర్ రోగం నుంచి బయట తీసుకొచ్చి రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా వచ్చినందుకు సమస్తమైన దేవునికి చెందును గాక.